న్యూస్ చూస్తున్నాం. ఇటు కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ కైవసం చేసుకుంది. హంగ్ రావడంతో అర్ధరాత్రి ఒక హై డ్రామా సిచ్యువేషన్ నెలకొంది. రాత్రికి రాత్రే ఇటు బీజేపీలోకి 5 ఇండిపెండెంట్లని చేర్చుకున్నారు. 5 ఇండిపెండెంట్ల చేరికతో మొత్తానికైతే 35కు పెరిగింది ఇటు బీజేపీ బలం. మరో 5 ఇండిపెండెంట్లు బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు కరీంనగర్లోని మొత్తం 66 డివిజన్లలో బీజేపీ 35, ఇటు కాంగ్రెస్ 14, అలాగే బీఆర్ఎస్ 9, ఎంఐఎం 3, అలాగే ఇతరులు ఇండిపెండెంట్ 5. కరీంనగర్లో ఒకే దెబ్బకు 2 పిట్టల్ని కొట్టారు బండి సంజయ్. కేంద్ర మంత్రి బండి సంజయ్ బీజేపీ దెబ్బకు ఇటు బీఆర్ఎస్ అలాగే ఎంఐఎం 2 ఖతమైనట్టు తెలుస్తుంది. 33 నుంచి 9కి పడిపోయింది బీఆర్ఎస్. గతంలో 33 స్థానాల్లో బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు 9కి మాత్రమే పరిమితం అయిపోయింది. ఇటు ఎంఐఎం కూడా అనూహ్యంగా 6 నుంచి 3 స్థానాలకి పడిపోయింది. ఇటు హిందుత్వ అజెండాతోనే బండి సంజయ్ గ్రాండ్ సక్సెస్ అంటూ ఇటు చెప్పుకొస్తున్నారు. ఇటు మజ్లీస్ అలాగే కాంగ్రెస్ ఒక్కటే అని బండి ప్రచారం చేశారు. మొత్తానికైతే ఇటు బీజేపీకి కలిసి వచ్చింది. ఇటు కాంగ్రెస్ నాయకుల సమన్వయ లోపం అంటూ చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద ఒక్కసారి మనం గతంలో ఏం జరిగిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇటు బీజేపీ మొత్తంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఇప్పుడు ప్రస్తుతానికి బీజేపీ 35 సీట్లు. గతంలో మనం చూస్తే కనుక గతంలో కంటే ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ని కూడా క్రాస్ చేసేసారు. కాంగ్రెస్ ఒక్కసారి మనం చూస్తే 2020లో కాంగ్రెస్ 0, 1 సీటు కూడా సాధించని కాంగ్రెస్ మొత్తానికైతే ఇప్పుడు 14 సీట్లని ఇటు కరీంనగర్లో కైవసం చేసుకుంది. అలాగే బీఆర్ఎస్ ఒక్కసారి చూస్తే గతంలో 33 సీట్లు, 2020లో 33 సీట్లు ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు 9కి మాత్రమే పరిమితం అయిపోయింది. అలాగే ఇటు ఎంఐఎం ఒక్కసారి మనం చూస్తే కనుక ఎంఐఎం 6 సీట్ల నుంచి 3 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయింది. ఇటు నిజామాబాద్లో కూడా గతంలో 18 సీట్లు సాధించిన ఎంఐఎం ఇప్పుడు 14 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయింది. సో మొత్తం మీద ఇటు స్మార్ట్ సిటీకి సంబంధించి కొంత అవకతవకలు జరిగాయి. అలాగే ఓల్డ్ టౌన్కి సంబంధించిన డ్రైనేజ్ సిస్టమ్, పాత కరీంనగర్కి సంబంధించిన డ్రైనేజ్ సిస్టమ్కి సంబంధించి వర్క్స్ అన్నీ పెండింగ్లో ఉండిపోయాయి. సో మొత్తానికైతే గత మేయర్ చేసిన తప్పిదాలు, అలాగే ఇటు ప్రస్తుతానికి కాంగ్రెస్ నాయకుల మధ్య కోఆర్డినేషన్ మిస్ అవ్వడం, ఒక సమన్వయ లోపం వల్లనే మొత్తానికి బీజేపీ పుంజుకొచ్చిందా? వీటన్నిటిపై కొంత విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఇటు మనతో పాటు మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు. చంద్రశేఖర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్, చెప్పండి, ఇటు గతంలో స్మార్ట్ సిటీకి సంబంధించి అవకతవకలు కావచ్చు, ఇటు కాంగ్రెస్ మినిస్టర్స్కి సంబంధించి కొంత నాయకుల మధ్య సమన్వయ లోపం కావచ్చు, ఈ మధ్య కాలంలో జరిగిన సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఇవన్నీ కారణాలుగా చెప్పుకోవచ్చా? బీఆర్ఎస్ 33 నుంచి 9 స్థానాలకు మాత్రమే పరిమితం అవడం, కానీ ఇటు మజ్లీస్ కూడా పట్టుకోల్పోవడం, 6 నుంచి మొత్తానికైతే ఇటు 3 స్థానాలకు మాత్రమే ఇటు మజ్లీస్ కూడా పరిమితం అవ్వడం, ఇటు కాంగ్రెస్ పవర్లో ఉన్న తర్వాత కూడా ఎందుకు కైవసం చేసుకోలేకపోయింది? గ్రౌండ్లో రియాలిటీ ఏంటి? ఒకసారి దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటి? కళ్యాణ్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి సైతం అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కరీంనగర్ రాజకీయంగా చాలా చైతన్యవంతమైనటువంటి గడ్డగా పేరొందినటువంటి కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని చాలా ఎత్తుగడలు వేశాయి, పావులు కలిపాయి. దీనిలో మొదటి నుంచి కూడా ఒకవైపు మేము గతంలో అభివృద్ధి చేశాం, ఇప్పుడు అభివృద్ధి చేయబోదే మేమే అంటూ భారత్ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి నేతలు, ముఖ్యంగా బోయినపల్లి వినోద్ కుమార్, సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రచారం చేయడం జరిగింది. అయినప్పటికీ గతంలో వారి పాలన అంటే స్మార్ట్ సిటీ 10 ఏళ్ల కాలంలో స్మార్ట్ సిటీ కావచ్చు, ఇతరత్ర అనేక అంశాలకు సంబంధించి ఆ 33 మంది కార్పొరేటర్లు ఉన్నప్పుడు అందులో 10 మందికి పైగా కేసులు ఎదుర్కొన్నారు, భూ ఆక్రమణదారులుగా ముద్రపడ్డారు. ఎకనామిక్ అఫెన్స్ వింగ్ అనేటువంటి దాన్ని ప్రత్యేక వింగ్ను ఏర్పాటు చేసింది. విచారణ జరిపినటువంటి నేపథ్యంలో వారి అక్రమాలు బయటకు రావడం జరిగింది. ఇదంతా కూడా ప్రజల్లో ఒక రకమైనటువంటి వ్యతిరేక భావం వచ్చింది. ఆ తర్వాత మనకు తెలిసిందే, ప్రభుత్వం మారిపోయిన తర్వాత జరిగినటువంటి విచారణలో కేసులు ఎదుర్కోవడం. ఆ తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో 3 మంత్రులు, కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి 3 మంత్రులు ఉన్నారు. దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అట్లూరి లక్ష్మణ్ కుమార్. ఇన్ఛార్జ్ మంత్రిగా తుమ్మల ఉన్నారు. అయినప్పటికీ కరీంనగర్ కార్పొరేషన్ పైన బండి సంజయ్కు ఉన్నటువంటి పట్టును వారు ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. వారి మధ్యలో సమన్వయం లేకపోవడం కావచ్చు, ఎంపిక నుంచి ముందు నుంచి ఒక ప్లాన్ ప్రకారము కరీంనగర్ని నాకు అప్పగించండి, రక్షణ కవచంగా నేను తీర్చిదిద్దుతా అని చెప్పి
బండి సంజయ్ ఒక విస్తృతమైనటువంటి ప్రచారాలు చేయడం, స్మార్ట్ సిటీకి వచ్చినటువంటి ఫండ్స్ అన్ని కూడా కేంద్రం నుంచి వచ్చాయి కాబట్టి మరింత అభివృద్ధి సాధించాలంటే అభివృద్ధి అనేది నా చేతుల్లో ఉంచండి అని ప్రచారం విస్తృతంగా చేయడం జరిగింది. అభ్యర్థుల ఎంపిక, ప్రచారము, స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి తరుణం అనేది ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా ఎన్నికల ముందు 3-4 రోజుల ముందు కాంగ్రెస్ ఎంఐఎం మధ్య 100 కోట్ల డీల్ జరిగింది భారతీయ జనతా పార్టీని ఓడించడానికి. అందులో భాగంగానే ఓవైసీ బ్రదర్స్ ఇక్కడికి వచ్చారు, కరీంనగర్ లో ప్రచారం చేశారు, విస్తృత ప్రచారం చేశారు అనేటువంటి కోణంలో ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే మేయర్ పీఠం ఎంఐఎంకి అప్పగిస్తారు అని చెప్పి చేసినటువంటి కామెంట్స్ ఇవన్నీ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మారిపోయినటువంటి అంశాలుగా తీసుకోవచ్చు. దీనిలో భాగంగానే ప్రతి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో సైతం ఏ డివిజన్ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బరిలో దిగారో వారితో ప్రమాణ స్వీకారం చేయించడం అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క లోపాలు, ఇచ్చిన హామీలు అమలు చేయకపోతుంది. ఒక రకంగా అగ్రెసివ్ గా బండి సంజయ్ చేసినటువంటి ప్రచారం, చెప్పుల దొంగ రేవంత్ రెడ్డి పార్టీకి ఎందుకు ఓటేయాలి, ఎక్కడికి వెళ్ళినా అప్పు పుట్టట్లేదు, చెప్పుల దొంగలాగా చూస్తున్నారు రేవంత్ రెడ్డి, ఇక ఇక్కడికి ఫండ్స్ ఎలా వస్తాయి, నిధులు ఎలా ఉంటాయి, అభివృద్ధి ఎట్లా సాధ్యం అని చెప్పేసి క్వశ్చన్ చేస్తూ ఆయన చేసినటువంటి ప్రచారానికి ఒక రకమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఊపు హవా అనేది కనబడింది. దీనిలో భాగంగానే ఖచ్చితంగా ఈ రెండు పార్టీలకు వేస్తే ఒకవైపు రాష్ట్రంలో లేదు, కేంద్రంలో లేదు, భారత రాష్ట్ర సమితికి సంబంధించి అధికారంలో లేదు కాబట్టి అనేది ఒక రకమైనటువంటి ఓటర్ ఆలోచన. రెండవ రకమైనటువంటి ఆలోచన, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అయితే నిధులు ఇప్పుడు వచ్చేటువంటి అవకాశాలు లేదు, సరి అయినటువంటి ఎఫర్ట్స్ పెట్టలేకపోతున్నారు అనేటువంటి ఆలోచన. ముఖ్యంగా ఎంఐఎంతో కాంగ్రెస్ ఉన్నటువంటి డీల్ 100 కోట్ల డీల్ అనేటువంటి తీసుకున్నది. ఒక రకంగా బండి సంజయ్ ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ లో పాకిస్తాన్ ను ఇండియన్ టీం చిత్తు చేసినట్టుగానే ఈ కాంగ్రెస్ ఎంఐఎం కూటమికి సంబంధించి మనం చిత్తు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది అని అగ్రెసివ్ గా చేసినటువంటి కామెంట్స్ ఇవన్నీ సైతం భారతీయ జనతా పార్టీ వైపుకి కరీంనగర్ ఓటర్లు మొగ్గు చూపోయేటువంటి పరిస్థితికి దారితీసింది. అందులో భాగంగానే గతంలో 6 స్థానాలు 7 స్థానాలు ఒక హవా, కాంగ్రెస్ కరీంనగర్ మేయర్ పీఠం దక్కించుకోవాలంటే డిప్యూటీ మేయర్ మాకు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ఛాలెంజ్ గా డిమాండ్ గా ఉన్నటువంటి పరిస్థితి ఎంఐఎంకు ఉండేది. మొన్నటికి మొన్న సైతం ఓవైసీ బ్రదర్స్ వచ్చినప్పుడు కరీంనగర్ సమావేశంలో వారు ఎన్నికలకు ముందు స్పష్టంగా చెప్పడం జరిగింది, రావు కావచ్చు, రెడ్డి కావచ్చు, ఎవరైనా సరే ఓవైసీ బ్రదర్స్ దగ్గరికి రావాల్సిందే, మనం చెప్పినట్టు వినాల్సిందే, వారు మనుగడ సాధించాలంటే మన దగ్గరికి మనం మద్దతు కావాల్సిందే అనేటువంటి ఓపెన్ గా చెప్పినటువంటి పరిస్థితి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో సైతం నవీన్ యాదవ్ గెలిచాడంటే దానికి మనం కాదా కారణం అంటూ చేసినటువంటి ప్రసంగాలని కోట్ చేయాల్సినటువంటి పరిస్థితి కోట్ చేశారు. దీనిలో భాగంగానే అక్కడ 6 స్థానాలు ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ 3 స్థానాలకి దిగజారిపోవడం, అట్ ద సేమ్ టైం గతంలో 33 స్థానాలు ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి దీనికి 9కే పరిమితం కావడం అనేది ప్రధానమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. 3 రెబల్ అభ్యర్థులు, భారతీయ జనతా పార్టీ రెబల్ అభ్యర్థులు సైతం బరిలో దిగి విజయం సాధించి మళ్ళీ బీజేపీ గూటికి రావడం, ఇదంతా కూడా ఒక పక్కా ప్లాన్ గా కాషాయ జెండా ఎగరేయాలని చెప్పి చేసినటువంటి ప్రసంగాలు, అభివృద్ధి, సంక్షేమము, రక్షణ కవచము, 100 కోట్ల డీలు. ఒక రకంగా కళ్యాణ్ ఎంఐఎం పార్టీకి సంబంధించి టార్గెట్ చేస్తూ బండి సంజయ్ పలుమార్లు కాంగ్రెస్ పార్టీతో ఎంఐఎం సంసారం చేస్తూ భారత రాష్ట్ర సమితికి కన్ను కొడుతుంది, అట్లా ఉంది వాళ్ళ పరిస్థితి, ఎటు వీలైతే అటు దునుకుతారు, వారికి సంబంధించి మీరు నమ్మకండి, నాకు అవకాశం ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి మీరు అంటూ బండి సంజయ్ అగ్రెసివ్ గా చేసినటువంటి ఎన్నికల ప్రచారం. టోటల్లీ దీని యొక్క క్రెడిట్ అనేది ఓటరు బండి సంజయ్ ఖాతాలోనే వేసినట్టుగా కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించి మనం స్పష్టంగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కళ్యాణ్. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇంట్రెస్టింగ్ టర్న్ అవుట్ అని చెప్పుకోవచ్చు. ఇటు కరీంనగర్కి సంబంధించి మనం ఒక్కసారి చూస్తే 2005లో కార్పొరేషన్ ఫామ్ అయిన తర్వాత ఇప్పటిదాకా ఇప్పుడు 2014లో ఇటు తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఒకసారి మనం చూస్తే కనుక 75% సీట్స్, 75% సీట్లని ఇటు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మరి 75% నుంచి ప్రస్తుతానికి సింగిల్ డిజిట్ నెంబర్కి, అంటే 33 స్థానాల నుంచి సింగిల్ డిజిట్ నెంబర్కి 2014లో ఒక్కసారి మనం చూస్తే కనుక 50 స్థానాలకు గాను 24 స్థానాలను గతంలో ఇటు అప్పుడున్న
టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ 24 స్థానాలను కైవసం చేసుకుంది. దాని తర్వాత ఒక్కసారి 2020లో మనం చూస్తే కనుక 33 స్థానాలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్ కాస్త ఇప్పుడు 9 సీట్లకు పడిపోయింది. మరో పక్కన ఇటు బండి సంజయ్, నేను ఒక రక్షణ కవచంలాగా నిలుస్తాను, కరీంనగర్ ఒక అవకాశం ఇవ్వండి, ఒకవేళ మీరు కాంగ్రెస్కి కనుక ఓటేస్తే కాంగ్రెస్ ఎంఐఎంకి సంబంధించిన వ్యక్తులనే మేయర్గా కూర్చోబెట్టే అవకాశం ఉంది, నేను రక్షణ కవచంగా ఉంటాను అంటూ ఆయన మాట్లాడడం. అలాగే గతంలో బీఆర్ఎస్కి సంబంధించిన నాయకుల మీద వచ్చిన ఆరోపణలు, కేసులు, వీటన్నిటినీ కూడా ప్రజలు గమనించారు. ఇటు మజ్లిస్కి సంబంధించి అసదుద్దీన్, అక్బరుద్దీన్, ఓవైసీలు కావచ్చు, వీళ్ళు వచ్చి ఏదైతే పబ్లిక్గా స్పీచెస్ ఏవైతే ఇచ్చారో, రావైనా రెడ్డి అయినా ఎవరైనా మా దగ్గరికి రావాల్సిందే. ఇటు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి నవీన్ యాదవ్ని గెలిపించింది కూడా మేమే, ఎక్కడైనా మేము ఉండాల్సిందే, మా రోల్ చాలా ఇంపార్టెంట్ అంటూ ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేశారు. సో మొత్తానికైతే అవన్నీ బెడిసి కొట్టాయి, ఎంఐఎంకి కొంత నష్టాన్ని అయితే చేకూర్చాయి. ఖచ్చితంగా 6 సీట్ల నుంచి 3 సీట్లకి కుదించాయి. ఇటు బీజేపీ ఒక స్ట్రాటజీతో పాటు మొత్తానికైతే ముందుకెళ్లే ప్రయత్నం చేసింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఇటు కరీంనగర్లో, అలాగే నిజామాబాద్లో కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా సీట్లను కైవసం చేసుకుంది. ఇటు బండి సంజయ్ స్ట్రాటజీ అంటే ఇటు ఇండిపెండెంట్గా ఉన్న వాళ్ళు కూడా మా పార్టీకి సంబంధించిన వాళ్ళే, వాళ్ళకి మేము సీట్లు కేటాయించలేకపోయాం, కానీ మొత్తానికైతే వాళ్ళు కూడా మా పార్టీకి సంబంధించిన వాళ్ళే. మరికొంతమంది ఇండిపెండెంట్స్ కూడా ముందుకెళ్ళిన తర్వాత వాళ్ళు పార్టీలో కలిసే అవకాశం ఉంది, మరికొన్ని క్యాండిడేట్స్ మరికొన్ని సీట్లను కూడా మేము కైవసం చేసుకునే అవకాశం ఉంది అంటూ కూడా మొత్తానికైతే చెప్పుకోవచ్చు. వెరీ ఇంట్రెస్టింగ్ టర్న్అవుట్ అనుకోవచ్చు. ఒక్కసారిగా పొలిటికల్ ల్యాండ్స్కేప్ అంటే ఒక అపోజిషన్ పొజిషన్లో ఉన్న బీఆర్ఎస్కి పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఇటు మున్సిపల్ ఎలక్షన్స్కి సంబంధించి ఇటు ఒక కార్పొరేషన్ కూడా కైవసం చేసుకోలేకపోవడం, అలాగే గతంలో ఉన్న పట్టు, గతంలో ఉన్న ఓట్ షేర్ కావచ్చు, గతంలో ఉన్న వార్డ్స్ కావచ్చు, డివిజన్స్ కావచ్చు, వీటన్నిటిపైన పట్టు కోల్పోయిందని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద బీజేపీ ఒక ఇంట్రెస్టింగ్ టర్న్అవుట్. మరి రానున్న రోజుల్లో దీని ఎఫెక్ట్ రానున్న ఎలక్షన్స్లో కూడా ఉండే అవకాశం ఏమైనా ఉందా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఇటు కరీంనగర్లో కానీ నిజామాబాద్లో కానీ సాధించిన సీట్స్కి సంబంధించి, స్ట్రాటజీకి సంబంధించి వీటన్నిటిపైన మీ అభిప్రాయాలు ఏంటి? ఇటు బీఆర్ఎస్ పట్టు కోల్పోయిందన్న దాని గురించి కావచ్చు, అక్కడ ఇటు కాంగ్రెస్కి సంబంధించిన నాయకుల మధ్య సమన్వయ లోపం, వీటన్నిటిని మీరు అంగీకరిస్తున్నారా? వీటన్నిటికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. మీద నమ్మకంతో మాత్రమే, నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసంతో మాత్రమే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నిధులు మాత్రమే నిధులు ఇస్తుంది, కరీంనగర్ ను అభివృద్ధి చేస్తుంది అని ఒక విశ్వాసం ఉంది. కాబట్టి ఇలా నరేంద్ర మోడీ గారి ఫోటో చూసి, నరేంద్ర మోడీ గారు చూసి ఇలా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు, మా అభ్యర్థులను గెలిపించారు. ఇలా 30 గెలిచినాం, 3 మా అభ్యర్థులే. కొన్ని కారణాల వల్ల, సర్వే వల్ల 3కి ఇవ్వలేకపోయినాం. వాళ్ళు 3 కూడా కాషాప్ కండ వేసుకొని జై శ్రీరామ్ అనుకుని తిరిగిన అభ్యర్థులే, వాళ్ళు మా వాళ్ళే. ఇలా అనేక మంది ఇండిపెండెంట్ భారతీయ జనతా పార్టీకి వస్తున్నారు. ఇలా అతి త్వరలో మేము మ్యాజిక్ ఫిగర్ దాటినాం ఆల్రెడీ. అతి త్వరలో ఈ కరీంనగర్లో ఎవ్వరు ఊహించని విధంగా భారతీయ జనతా పార్టీ జలకివ్వబోతున్నది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.